హాయ్. మనం రోజూ వాడే గూగుల్ మ్యాప్స్ తెలుసు కదా? దానికి మన దేశం తయారు చేసిన ఒక సొంత ఆల్టర్నేటివ్ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? దాని పేరే నావిక్. ఇది జస్ట్ ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, ఇది మన దేశం వ్యూహాత్మక స్వాతంత్ర్యం కోసం చేసిన ఒక పెద్ద ప్రయాణం. దాని కథేంటో ఈరోజు చూద్దాం. ఒక్క క్షణం ఊహించుకోండి. ఏదో అర్జెంట్ పనిమీద ఎక్కడికో వెళ్తున్నారు, ఫోన్లో మ్యాప్ చూసుకుంటూ. సడన్గా మ్యాప్ బ్లాంక్ అయిపోయింది. ఎంత చిరాగ్గా, కంగారుగా ఉంటుందో కదా. టెక్నాలజీ మీద మనం ఎంతలా ఆధారపడిపోయామో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ అంతే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక యాప్ క్రాష్ అవ్వడం గురించి కాదు. ఇది అంతకన్నా చాలా పెద్ద విషయం. 1999లో కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు మన దేశం అమెరికా వాళ్ల జీపీఎస్ సిస్టంపై ఆధారపడింది. కానీ సరిగ్గా కీలకమైన సమయంలో వాళ్లు మనకు అత్యంత ఖచ్చితమైన నావిగేషన్ డేటా ఇవ్వడానికి నిరాకరించారు. ఇది మన సైనిక ఆపరేషన్స్లో ఒక పెద్ద దెబ్బ, ఒక వ్యూహాత్మక లోపమన్నమాట. సో ఆ కార్గిల్ సంఘర్షణ మనకు చాలా ముఖ్యమైన ఒక పాఠం నేర్పింది. అదేంటో కాస్త లోతుగా చూద్దాం. దీన్నే స్ట్రాటజిక్ అటానమీ లేదా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మన దేశ భద్రత, మన ప్రయోజనాల కోసం వేరే ఏ దేశం మీద ఆధారపడకూడదు. ఆ రోజు కలిగిన అనుభవమే మనకంటూ స్వంతంగా ఒక నావిగేషన్ సిస్టమ్ ఎంత అవసరమో మనకు గట్టిగా తెలిసేలా చేసింది. మరి ఈ ఛాలెంజ్కి మన ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక అద్భుతమైన సమాధానంతో ముందుకొచ్చింది. అదే నావిక్, అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఇక్కడే అసలు విషయం ఉంది. నావిక్కి జీపీఎస్కి మధ్య ఉన్న ఒక ఫండమెంటల్ తేడా ఏంటంటే, జీపీఎస్ లాంటి గ్లోబల్ సిస్టమ్స్ ప్రపంచం మొత్తాన్ని కవర్ చేయడానికి 24 నుంచి 30 దాకా శాటిలైట్స్ వాడతాయి. కానీ మన నావిక్ చాలా స్మార్ట్గా డిజైన్ చేయబడింది. ఇది కేవలం 7 శాటిలైట్స్తో మన భారతదేశం, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలపై మాత్రమే కాన్స్టెంట్గా ఫోకస్ పెడుతుంది. ఈ స్పెషల్ డిజైన్ వల్లే నావిక్కి కొన్ని సూపర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీని శాటిలైట్స్ ఎప్పుడూ మన ఇండియా పైనే ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద నగరాల్లో బిల్డింగ్స్ మధ్యలో, అంటే అర్బన్ క్యానియన్స్లో లేదా కొండ ప్రాంతాల్లో కూడా సిగ్నల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాదు, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వాడటం వల్ల మనలాంటి ట్రాపికల్ రీజన్స్లో వాతావరణం వల్లొచ్చే ఎర్రర్స్ని కూడా ఇది చాలా చక్కగా కరెక్ట్ చేస్తుంది. ఈ టేబుల్ చూస్తే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. మన రీజియన్లో నావిక్ పనితీరు జీపీఎస్కి గట్టి పోటీనే ఇస్తుంది. యాక్యురసీ చూస్తే 5 నుంచి 10 మీటర్ల మధ్య ఉంటుంది, మరి జీపీఎస్కి 3 నుంచి 5 మీటర్లుంటుంది. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, మనకు ఎప్పుడూ నిరంతరంగా 6 నుంచి 7 శాటిలైట్స్ కనిపిస్తూనే ఉంటాయి. అదే దీని పెద్ద ప్లస్ పాయింట్, హై సిగ్నల్ అవైలబిలిటీ. అంతా బాగానే ఉంది, ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తోంది అనుకుంటున్న టైంలో కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. సిస్టమ్నే ప్రమాదంలో పడేసే ఒక ఇంటర్నల్ క్రైసిస్, లోపల్నించే ఒక పెద్ద ముప్పొచ్చి పడింది. అసలు విషయమేంటంటే, ఏ నావిగేషన్ శాటిలైట్కైనా గుండెలాంటివి అందులో ఉండే అటామిక్ క్లాక్స్. ఇవి చాలా ఖచ్చితమైన టైంని మెయింటైన్ చేస్తాయి. ఆ టైమింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకు లొకేషన్ అంత కరెక్ట్గా తెలుస్తుంది. సరిగ్గా అక్కడే అసలు సమస్య మొదలైంది. చూడండి, 2013 నుంచి 2016 మధ్య మనం ప్రయోగించిన 7 నావిక్ శాటిలైట్స్లో స్విట్జర్లాండ్ నుంచి తెప్పించిన అటామిక్ క్లాక్స్ వాడాం. కానీ 2016లో మొదటి శాటిలైట్లో క్లాక్ ఫెయిల్ అవ్వడం మొదలైంది. ఆ తర్వాత 2017 నుంచి 2025 మధ్య ఈ ఫెయిల్యూర్స్ మిగతా శాటిలైట్స్కి కూడా పాకాయి. ఇక మార్చ్ 2026 వచ్చేసరికి ఇంకో శాటిలైట్లోని చివరి క్లాక్ కూడా ఫెయిల్ అయిపోవడంతో సిస్టమ్ మొత్తం ఒక పెద్ద సంక్షోభంలో పడిపోయింది. ఈ ఒక్క నంబర్ చూడండి, 3. మార్చ్ 2026 నాటికి పూర్తిగా పనిచేస్తున్న నావిక్ శాటిలైట్స్ సంఖ్య ఇది కేవలం 3. కానీ మన లొకేషన్ కరెక్ట్గా చెప్పాలంటే కనీసం 4 శాటిలైట్స్ కావాలి. అంటే కావాల్సిందానికన్నా ఒకటి తక్కువ. దీని అర్థం నావిక్ సిస్టమ్ సేవలు దాదాపుగా నిలిచిపోయే పరిస్థితికొచ్చాయి. అయితే ఇక్కడే మన భారతదేశం యొక్క పట్టుదల కనిపిస్తుంది. ఎదురైన ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా ఎలా మార్చుకుందో, ఈ సవాలుకు మనవాళ్లు ఎలా స్వదేశీ టెక్నాలజీతో సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్, ఈ కథకి హీరో ఐరాఫ్స్, అంటే ఇండియన్ రుబిడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్. ఇది మన ఇస్రో శాస్త్రవేత్తలు మన దేశంలోనే తయారు చేసిన అటామిక్ క్లాక్. అంతరిక్షంలో ఉండే కఠినమైన రేడియేషన్ను తట్టుకునేలా చాలా పటిష్టంగా దీన్ని డిజైన్ చేశారు.
ఈ టెక్నాలజీని మొదటిసారిగా మే 2023లో లాంచ్ చేసిన NVS-01 శాటిలైట్లు పెట్టి అంతరిక్షంలో టెస్ట్ చేశారు. అండ్ ఇట్ వాజ్ అ సక్సెస్. స్పేస్ టెక్నాలజీలో పూర్తి ఆత్మనిర్భరత వైపు మనం వేసిన ఒక చాలా కీలకమైన అడుగు ఇది. ఓకే, శాటిలైట్స్ రెడీ అయ్యాయి, వాటిల్లో మన సొంత అటామిక్ క్లాక్స్ కూడా పెట్టాం, అంతరిక్షంలో అంతా సెట్. కానీ ఇప్పుడు ఫైనల్ ఛాలెంజ్, ఈ నావిక్ సిగ్నల్స్ను అంతరిక్షం నుంచి మన చేతుల్లో ఉండే డివైస్ల దాకా తీసుకురావడం. చాలా కాలం పాటు నావిక్ రిసీవర్స్ కోసం మనం క్వాల్కామ్, మీడియాటెక్ లాంటి ఫారెన్ కంపెనీల చిప్స్ మీద ఆధారపడ్డాం. కానీ ఇప్పుడు సీన్ మారింది. మన భారతీయ కంపెనీలే సొంతంగా నావిక్కి సపోర్ట్ చేసే చిప్స్ని డిజైన్ చేస్తున్నాయి. ఉదాహరణకి హైదరాబాద్కి చెందిన మంజీరా డిజిటల్ సిస్టమ్స్, బెంగళూరుకి చెందిన ఎలెనా జియో సిస్టమ్స్ లాంటివి. సో మన మేడ్ ఇన్ ఇండియా ప్రయాణంలో ఎక్కడున్నామో చూస్తే శాటిలైట్ అండ్ సిస్టమ్ డిజైన్ మనదే, టిక్. అటామిక్ క్లాక్ టెక్నాలజీ మనదే, టిక్. రిసీవర్ చిప్ డిజైన్ అది మనమే చేస్తున్నాం, టిక్. కాని ఆఖరిది అడ్వాన్స్ చిప్ ఫ్యాబ్రికేషన్, అంటే చిప్స్ తయారీ. అక్కడ మాత్రం మనం ఇంకా విదేశాలపై ఆధారపడి ఉన్నాం. ఇదే ఆ ఫైనల్ హర్డల్. మన ఇండియన్ ఇంజనీర్లు డిజైన్ చేసిన చిప్స్ను కూడా వాటిని తయారు చేయడానికి తైవాన్ లాంటి దేశాల్లో ఉండే ఫౌండరీస్కి పంపాల్సి వస్తోంది. డిజైన్ మనది, కానీ ఫ్యాక్టరీ వాళ్ళది. ఈ డిపెండెన్సీని కూడా అధిగమించడమే మన ముందున్న అసలైన సవాలు. అసలు ఎంత కష్టపడి నావిక్ని ఎందుకు డెవలప్ చేయాలి? దీనివల్ల మనకు ఏం ఉపయోగం? అంటే ఇది కేవలం మ్యాప్స్ కోసం కాదు, ఇది మన జాతీయ భద్రతకు ఒక గ్యారంటీ. రేపొద్దున్న ఏ దేశం మీద ఆధారపడకుండా మన డిఫెన్స్ ఫోర్సెస్ పనిచేయగలవు. అంతేకాదు 5G నెట్వర్క్స్, పవర్ గ్రిడ్స్, బ్యాంకింగ్, వీటన్నిటికీ అవసరమైన ఖచ్చితమైన టైమింగ్ కోసం ఇది చాలా అవసరం. విపత్తుల సమయంలో మత్స్యకారులకు హెచ్చరికలు పంపడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో నావిక్ కథ అంటే కేవలం ఒక టెక్నాలజీ సక్సెస్ స్టోరీ కాదు. ఇది ఒక వ్యూహాత్మక బలహీనత నుంచి ఆత్మనిర్భరత వైపు మన దేశం చేసిన ఒక అద్భుతమైన ప్రయాణం. ఇప్పుడు మన చేతిలో మన సొంత డిజిటల్ దిక్సూచి ఉంది. మరి దీని సాయంతో భారతదేశం ఇక ముందు ఏ కొత్త శిఖరాలను అధిరోహించగలదో కదా.